కలవాణి ప్రేమ ఎపిసోడ్ 6 దాచిన నిజం. ఐశ్వర్య ఫాదర్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నా మైండ్లో ఒక్కటే తిరుగుతోంది. అసలు విక్రమ్ కాదు. ఆ మాట నేను ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు చూసింది నా నిజమైన జీవితం కాదు, కేవలం ఒక మాస్క్ మాత్రమే. వర్షం మధ్యలో బైక్ రైడ్ చేస్తూ వెళ్తున్నాను. రోడ్ మొత్తం ఎంప్టీ. స్ట్రీట్ లైట్స్ రిఫ్లెక్షన్స్ వాటర్ మీద పడుతున్నాయి. నా ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. అన్నోన్ నంబర్. కొద్దిసేపు చూసి కాల్ లిఫ్ట్ చేశాను. హలో. ఫోన్ అవతల డీప్ వాయిస్. ఎక్కడున్నావు విక్రమ్? నా ఫేస్ ఒక్కసారిగా సీరియస్ అయింది. నేను చెప్పాను కదా ఈ నంబర్కి కాల్ చెయ్యొద్దని. ఆ వాయిస్ కామ్గా నవ్వింది. ఎంతకాలం హైడ్ అవుతావు? ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. బైక్ స్లో అయింది. నేను రోడ్డు పక్కన ఆపాను. నాకా ప్రపంచంతో సంబంధం లేదు. ఆ వాయిస్ ఒక్కసారిగా సీరియస్ అయింది. కానీ ఆ ప్రపంచానికి ఇంకా నీతో సంబంధం ఉంది. సైలెన్స్. వర్షం సౌండ్ మాత్రమే. ఆ వాయిస్ స్లోగా చెప్పింది, నీ గ్రాండ్ ఫాదర్ హెల్త్ క్రిటికల్. ఆయన చివరిసారి నిన్ను చూడాలనుకుంటున్నారు. ఆ మాట విన్న క్షణంలో నా చేతులు ఫ్రీజ్ అయ్యాయి. రీప్లే. ఒక చిన్న బాయ్, లగ్జరీ మ్యాన్షన్, సెక్యూరిటీ గార్డ్స్, బిజినెస్ మీటింగ్స్, ఒక పవర్ఫుల్ ఓల్డ్ మ్యాన్. ఒకరోజు ఈ ఎంపైర్ మొత్తం నీదే విక్రమ్. చిన్నప్పటినుంచి మనీ, పవర్, స్టేటస్ అన్నీ నా చుట్టూనే ఉన్నాయి. కానీ ఆ ప్రపంచంలో ప్రేమ లేదు, ఫ్రీడమ్ లేదు. అందుకే 3 సంవత్సరాల క్రితం నేను ఆ లైఫ్ నుంచి బయటికొచ్చేశాను. అప్పుడే నా మైండ్లో ఐశ్వర్య ఫేస్ కనిపించింది. ఆమె నవ్వు, ఆమె మాటలు. నీతో ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది విక్రమ్. ఆ అమ్మాయి నా జీవితంలో మొదటిసారి నన్ను స్టేటస్ లేకుండా ప్రేమించింది. ఆ రాత్రి మొత్తం నాకు నిద్ర రాలేదు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అజయ్. నేను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. ఏమైందిరా? అజయ్ వాయిస్ టెన్స్గా ఉంది. విక్రమ్, ఐశ్వర్య ఎంగేజ్మెంట్ రేపే. ఆ మాట విన్న క్షణంలో నా మనసు విరిగిపోయినట్టయింది. విండో బయట హెవీ రెయిన్. కొద్దిసేపు నేనేమీ మాట్లాడలేదు. తర్వాత స్లోగా అడిగాను, ఐశ్వర్య? అజయ్ బాధగా అన్నాడు, ఆమెకి పెళ్ళి ఇష్టం లేదురా, ఫోర్స్ చేస్తున్నారు. నెక్స్ట్ డే లగ్జరీ ఫంక్షన్ హాల్, లైట్స్, డెకరేషన్స్, గెస్ట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ స్టేజ్ మీద కూర్చున్న ఐశ్వర్య మాత్రం కంప్లీట్లీ సైలెంట్. ఆమె ఐజ్ రిపీటెడ్లీ ఎంట్రన్స్ వైపు చూస్తున్నాయి, ఎవరో వస్తారని వెయిట్ చేస్తున్నట్టు. అవుట్ సైడ్ హాల్, హెవీ రెయిన్. ఒక బైక్ వచ్చి స్లోగా ఆగింది. హెల్మెట్ రిమూవ్ చేశాడు విక్రమ్. అజయ్ వెంటనే దగ్గరకొచ్చాడు. విక్రమ్, లోపల చాలా సెక్యూరిటీ ఉంది. ఇన్సైడ్ హాల్ ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొస్తున్నారు. ఐశ్వర్య హ్యాండ్స్ మాత్రం షేక్ అవుతున్నాయి. అప్పుడే హాల్ ఎంట్రన్స్ నుంచి ఒక వ్యక్తి. అందరూ అటు చూశారు. విక్రమ్ స్లోగా లోపలికి వాక్ చేస్తున్నాడు. ఐశ్వర్య కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమె స్లోగా లేచింది. ఆమె ఫాదర్, రేయ్, ఇక్కడికెందుకొచ్చావు? విక్రమ్. కాని నేను డైరెక్ట్గా ఐశ్వర్య దగ్గరకు వెళ్ళాను. కొద్దిసేపు ఇద్దరం సైలెంట్గా ఒకరినొకరు చూసుకున్నాం. ఆమె కళ్లల్లో బాధ. నేను కామ్గా అడిగాను, నాతో వస్తావా? ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆమె నా హ్యాండ్ పట్టుకుంది. హాల్ మొత్తం షాక్. ఆమె ఫాదర్ కోపంగా, ఏం చేస్తున్నావో తెలుసా ఐశ్వర్య? కాని ఈసారి ఐశ్వర్య ఫస్ట్ టైం తన తండ్రిని ఎదిరించి మాట్లాడింది. నేను విక్రమ్తోనే వెళ్తాను నాన్నా, నన్ను క్షమించండి. ఈ అర్జున్తో పెళ్లి నాకు ఇష్టం లేదు. ఐశ్వర్య తండ్రి, సరే ఐశ్వర్య, ఇంక చాలు. నీకు మాకు ఇంక ఏం సంబంధం లేదు. నీకు చిల్లి గవ్వ ఆస్తి కూడా రాదు అని చెప్పాడు. ఐశ్వర్య, నాన్నా,
నాకు ఆస్తి ఏమీ వద్దు. నాకు విక్రమ్ ఉంటే చాలు అంటూ ఏడ్చుకుంటూ విక్రమ్‌తోటి వెళ్ళింది. ఆ హాల్లో నిశ్శబ్దమలుముకుంది. హెవీ రెయిన్ మధ్యలో విక్రమ్ బైక్ మీద. విక్రమ్, బాధపడకు ఐశ్వర్య. మీ నాన్న మనసు కొన్ని రోజులకి మారుతుంది. ఐశ్వర్య విక్రమ్‌ను టైట్‌గా హగ్ చేసుకుని ఏమీ మాట్లాడలేదు. విక్రమ్ ఐశ్వర్యను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? ఐశ్వర్య తండ్రి ఏమైనా చెయ్యబోతున్నాడా? విక్రమ్ గతమేంటి? తెలుసుకోవాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వినండి నెక్స్ట్ పార్ట్.